హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈరోజు మనం చేసుకునేటటువంటి రెసిపీ, ఈ డైట్ రెసిపీని మనం ఓన్లీ వెజిటబుల్స్ తోటి చేసుకుంటాము. ఈ డైట్ రెసిపీ మనం మధ్యాహ్నం అలాగే నైట్ కూడా తీసుకోవచ్చు. 2 పుల్కాలు, 2 చపాతీలు, కొంచెం రైస్తో కానీ దేంతోనైనా దీనిని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒక 1 మంత్లో 2 kg నుంచి 3 kgs వరకు మనకు వీక్నెస్ అనేది రాకుండా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఈ రెసిపీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి, సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఆనియన్ కట్ చేసిన ఆనియన్ వేసుకొని, అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కారం తక్కువ వేస్తున్నాను, డైట్ రెసిపీ కాబట్టి 1 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఈ కర్రీకి. ఈ కర్రీని 2 కానీ 3 కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా దంచుకొని కానీ పేస్ట్ చేసుకొని కానీ ఇందులో వేసేసుకోవచ్చు. లేకపోతే నేను చూపించినట్లు తురిమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 ఆలు యూజ్ చేస్తున్నాను. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా త్వరగా ఆలు అనేది ఉడికిపోతుంది. అలాగే 1 చిన్న క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 1 కప్పు పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇప్పుడు సీజన్లో ఇవన్నీ పచ్చి బఠానీలు, కాలీఫ్లవర్ ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను నేను ఈ రెసిపీకి. మీరు డైలీ ఈ కర్రీస్ని చేంజ్ చేసుకొని వేరే కూరగాయలను వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు 1 చిన్న కాలీఫ్లవర్ తీసుకొని దీనిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్లో యూజువల్గా పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసి తీసేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఉప్పు నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి. బాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా కలుపుతూ కడిగేసుకొని ఇది కూడా మనం కూరలో వేసేసుకుందాము. ఇవన్నీ కూడా ఈ కర్రీలో వేసేసుకొని ఇప్పుడు ఇందులో 2 చిటికెల పసుపు పొడి, తగినంత సాల్ట్ వేసుకొని 1 అర స్పూను కారం వేసుకోవాలి. 1 చిన్న టీ స్పూను సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పొడి లేకపోయినా కూడా పర్లేదు, కారం అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులో ఉప్పు వేయంగానే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా మూత పెడుతున్నాను. మీకు కానీ వాటర్ రాకుండా కూర మాడిపోతుంది అనుకున్నట్లయితే 1 పావు గ్లాసు వాటర్ వేసి ఉడికించుకోండి. మనం ఫ్రెష్గా బయట నుంచి తెచ్చినవి అట్లాగే యూజ్ చేసినట్లయితే వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు కర్రీ అనేది వాటరీగా ఉంది కాబట్టి నేను ఇంకొక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటున్నాను. ఇలా మూత పెట్టినట్లయితే ఆవిరితోటి ఉడికిపోతాయి. ఇప్పుడు మనకు మెత్తగా ఉడికినట్లు కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు అయితే మనకు ఎక్కువ డ్రై అయిపోయి ఉంటాయి, అందువల్ల వాటర్ కన్సిస్టెన్సీ అనేది అందులో ఉండదు. ఇప్పుడు మనం ఈ కర్రీని అయితే వట్టిగానే తినేయచ్చు, లేకపోతే చపాతీతో కానీ, పుల్కాతో కానీ, నాన్తో కానీ, రోటీతో కానీ, జీరా రైస్తో కానీ, నార్మల్ రైస్తో కానీ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.